హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేను హ్యాండ్లూమ్కి వెళ్ళాను కదా. అక్కడ నేను కొన్న వస్తువులన్నీ చూపిస్తాను మీకు. దాని ప్రైజ్లు కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్, సరేనా? ఫ్రెండ్స్, నిన్న నేను హ్యాండ్లూమ్లో కొన్న వస్తువులను చూపిస్తాను, దాని ప్రైజ్ను కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు పర్వాలేదు ఫ్రెండ్స్, మనం అక్కడ చాలా తక్కువ రేట్లో పడ్డాయి కూడా. ఇది వచ్చేసి నేను ఎక్సర్సైజ్ కోసమని కొన్నాను ఫ్రెండ్స్. ఇది అతను చెప్పడం అయితే 500 చెప్పాడు. మనం బార్గింగ్ చేయాలి ఫ్రెండ్స్. దీన్నే అక్కడ ఉండే వస్తువులను ప్రతిదాన్ని బార్గింగ్ చేసినామంటే మనము కొంచెం రేట్ తగ్గుతాయి అన్నమాట మనకు బాగా. ఇది వచ్చేసి నాకు 300 పడింది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని మనం ఇలా లాగడం అనమాట. ఇట్లా ఇక్కడ లెగ్లు పెట్టేసి దీన్ని ఇట్లా లాగాలి. చూడండి, దీని ఒక చూపిస్తాను. ఈ విధంగా కానీ ఇట్లా కానీ ఇట్లా ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీటిని మన టమ్మీ అనేది బాగా తగ్గుతుందంటే నేను తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాకైతే 300కి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్. హైలైట్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్, మా ఇంట్లో బూజులు దొరకడానికి, ఫ్యాన్లు దొరకడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇది వచ్చి వాళ్ళు చెప్పడం మాత్రం 400 చెప్పినారు ఫ్రెండ్స్, కానీ 200కి ఇచ్చారు. నేనైతే 100 రూపీస్కి అడిగాను ఫ్రెండ్స్ దీన్ని, కానీ రాదు అంటే ఇంకా 200 చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఇలా ఉంది కదా. మనము ఇలా తీసే కొద్దీ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి 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 ఎంత ఎక్స్టెండ్ అయింది కదా ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ఇది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఎక్స్టెండ్. ఇంకా చూపించడానికి నా వల్ల కాలేదు. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా వచ్చేసింది, చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. చాలా అన్ని ఏసీలు, మొత్తము గోడలు, కబోర్డ్స్ అన్నీ దులుపుకోవడానికి బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా తక్కువ ప్రైస్, రీజనబుల్ ప్రైస్. 200, వాళ్ళు మాత్రం 400 చెప్పారు ఫ్రెండ్స్. నేను బార్గింగ్ చేసింటే 200కి ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. జస్ట్ ఇలా మనం ఇలా ఫోల్డ్ చేసేయచ్చు అనమాట, అంతే. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, మనం అంతేకాకుండా ఇది వాషబుల్ ఫ్రెండ్స్. ఇది మంచిగా వాష్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసేసి దీన్ని ఇట్లా ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా ఓపెన్ చేయాల్సింది. చూడొచ్చారు కదా, ఈ విధంగా ఓపెన్ చేసి ఇది బాగా మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. మనము బాగా వాష్ చేసేసుకొని మళ్ళీ కావాలన్నప్పుడు ఫిట్ చేసేసుకొని మంచిగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సపరేట్ ఇదంతా ఫోల్డ్ చేసేసి సపరేట్గా మంచిగా కబోర్డ్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫోల్డ్ చేయాలి దీన్ని. తర్వాత ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ బెడ్షీట్స్ తీసుకున్న ఫ్రెండ్స్. చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. 2 పిల్లో కవర్స్. యాక్చువల్గా ఇవి బయట మనం ఎక్కడ కొన్నా కూడా 1000 రూపీస్ ఫ్రెండ్స్. బిగ్ బజార్లో కానీ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కానీ ఎక్కడ కొన్నా కూడా ఇవి 1000 రూపీస్ ఫ్రెండ్స్. కానీ అక్కడ మాత్రం 500కి వస్తున్నాయి. మంచిగా రీజనబుల్ ప్రైజెస్ ఇవి. మంచి కాటన్, ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్. ఇవి మంచి కాటన్ బెడ్షీట్స్, డబుల్ బెడ్షీట్స్. ఇవి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. నేను అందుకనే ఒక 3 తీసుకున్న ఫ్రెండ్స్. ఇవి కలర్స్, డిజైన్స్ మార్చి 3 తీసుకున్న ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఏంటో ఇది అనుకున్నారు. మంచిగా మనము పెరుగు చిలకొట్టడానికి, మజ్జిగ చేసుకోవడానికి, తర్వాత పిండి మెల్ట్ చేయడానికి, పిండి కలబెట్టుకోవడానికి అందు ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని చూపిస్తాను చెప్పాను కదా మీకు, ఇప్పుడు చూపిస్తున్నాను. జస్ట్ ఇది మనము పైన ఇలా ఫ్రెష్ చేసినామంటే కింద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తిరుగుతుందో. మనం జస్ట్ పైన అలా ఫ్రెష్ చేస్తే చాలు. కింద చూడండి మనకి మంచిగా మజ్జిగ చిలక కొట్టుకోవడానికి, తర్వాత పిండి కలబెట్టుకోవడానికి చాలా విధాల వర్క్ అవుతుంది ఇది. అంతేకాకుండా మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు కొబ్బరి గిన్నెలు కూడా తురుముకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది.